హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే పార్ట్ 1లో పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళినా అని చెప్పినా కదా! ఇప్పుడైతే పార్ట్ 2లో పూరి జగన్నాథ టెంపుల్‌కైతే వచ్చేసినామనమాట. మా వారు వచ్చినందుకు కొంచెం బెటర్ మాకైతే. లేకపోతే పిల్లల్ని పట్టుకొని అసలు ఎక్కడెక్కడ అయితుంటిమో మేమందరము. ఎటు పోవాలనో కూడా అర్థం కాకపోతుండే. మేమైతే ఎవ్వరం కూడా పూరి జగన్నాథ్ టెంపుల్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వారికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక్కసారి చెప్పిండంట. ఇంకా అందుకోసం అయితే ఎళ్దాం అని చెప్పిండు. ఇక మేమందరం అయితే కలిసి వచ్చేసినాం టెంపుల్‌కైతే. 5:30కి అయితే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయినామనమాట. రీచ్ అయిన తర్వాత ఇంక అందరం కలిసి లోపలికెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. కాకపోతే మా పిన్ని కొడుకు ఏం చేసిండంటే మమ్మల్ని మేము అందరం ఒక దగ్గర కూర్చుంటే వాడు మాత్రం వేరే సైడ్ వెళ్ళిపోయిండు. ఇంకా ఎక్కడెళ్ళిండో ఏమో అని కొంచెం టెన్షన్ పడ్డాం. మా మామ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర ఉన్నాడేమో అని అందరం అనుకున్నాం. కాకపోతే వాళ్ళ దగ్గర కూడా లేడంట. ఇంక మా పిన్ని, మా మామ వాళ్ళైతే ఎళ్లి తీసుకొని వచ్చిండ్రనమాట. ఒక దగ్గర నిలబడ్డాడంట. ఇక తీసుకొని వచ్చిండ్రు. చాలా టెన్షన్ పడ్డాం. ముందైతే కింద దర్శనం చేసుకున్నాం. కింద చేసుకున్న తర్వాత ఇంక స్టెప్స్ పైన కొన్ని ఫొటోస్ దిగి పైకైతే వెళ్తున్నామన్నమాట. పైకెళ్ళి ఇంకా అందరం అయితే దర్శనం చేసేసుకున్నాం. సమ్మర్ కాబట్టి ఇంకా అందరూ కూడా ఈవినింగ్ టైంలోనే టెంపుల్‌కి వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువనే ఉన్నారనమాట. ఇంగా 6, 7 అట్లా అయ్యే కొద్దీ జనాలు కూడా ఎక్కువ వచ్చిర్రు. చాలా ప్రశాంతంగా ఉంది. వెదర్ కూడా చాలా కూల్‌గా ఉంది ఆ రోజు. మరీ ఎక్కువ ఎండలు కూడా లేకుండే కొంచెం ప్రశాంతంగానే అనిపించింది. మాకందరికి ఏమనిపించిందంటే ఇంకా మాకు దగ్గరగా ఉన్న టెంపుల్‌కొస్తేనే ఇంత టైం అయింది. అదే ఇంకా స్వర్ణగిరికెళ్తే ఎంత టైం పడుతుండేనో అనిపించిందనమాట. మా వారు తీసుకొచ్చిందే కొంచెం నయం అనిపించింది మాకైతే. ఎందుకంటే మాకి స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా లాంగ్ అనమాట. చాలా లాంగ్ ఉంటది. నేను మాత్రం ఎక్కడికన్నా ఎళ్ళాలంటే మా వారన్నా, మా అమ్మ వాళ్ళన్నా ఉంటేనే ఏడికైనా ఎళ్తానమాట. లేకపోతే మా పిల్లలు ఫుల్లు సతాయిస్తారు నన్ను. అందుకోసం నేను ఒంటరిగా మాత్రం ఎక్కడికెళ్ళను. మా పిల్లల్ని తీసుకొని ఓన్లీ మా ఊరికి మాత్రమే, అమ్మ వాళ్ళ ఊరికి మాత్రమే ఎళ్తాను. వచ్చేటప్పుడు మా అమ్మనే వదిలేసి ఎళ్ళిపోతదనమాట. ఇంగ ఇక్కడైతే అందరమైతే నిలబడ్డాం. కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ ప్రసాదం అయితే పెట్టిండ్రనమాట. ఇంగ అందరం అయితే కూసొని ప్రసాదం తిన్నాం. ప్రసాదం తిన్నాం గానీ వాటర్ అయితే లేవు, అయిపోయినాయి మా దగ్గర. ఇంక వాటర్ ఏడ తీసుకురావాలని అందరం అనుకుంటుంటే ఇంక అక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఉందని అన్నారు. అంటే ఇంక అక్కడికైతే ఎళ్ళినాం. మా పిన్ని చూసిందంట అక్కడ వాటర్ ఉన్నాయి, ఎళ్దాం పదా అంటే ఇంక తీసుకొచ్చుకొని ఇంక అందరం అయితే తాగేసినాం అనమాట. పులిహోర తిన్న తర్వాత అయితే ఇంక అందరం అయితే కొన్ని ఫొటోస్ దిగి తర్వాత బయలుదేరుతున్నాం. అందరమైతే ఇంక కలిసి వెళ్తున్నాం. కాకపోతే మా వారు ఫోన్‌లో కార్ బుక్ చేస్తుంటే అసలు బుకింగ్ అవ్వడం లేదు. ఏం ప్రాబ్లమో ఏమో బుకింగ్ కాలే. ఇంక నెక్స్ట్ నా ఫోన్‌లో కూడా చూసిండు. ఎవరి ఫోన్‌లో కానందువల్ల ఇంక 1 కిలోమీటర్ వరకైతే నడిచినాం. నడిచి కొద్దిసేపు బస్ స్టాండ్‌లో అయితే కూసున్నాం. కూసోని ఇంక తర్వాత అయితే 9:30కి అట్లా కార్ బుకింగ్ అయితే అప్పుడైతే బుక్ చేసుకొని ఇంకా ఇంటికెళ్తుంటే మా పిన్ని, మా చెల్లి ఏం చేసిండ్రంటే ఫుల్ వామిటింగ్ చేసుకున్నారు. మ వాళ్ళకైతే జర్నీ పడదు. అది గాక కారు కాబట్టి ఏసీ పెట్టడం వల్ల వాళ్ళకైతే పడలేదు. నాకు గూడా పడదు. కాకపోతే ఆ రోజు వీడియో తీస్తూ మాట్లాడుకుంటూ ఉన్నా కాబట్టి ఏం కాదులే. మాట్లాడకుండా సైలెంట్‌గా కూసుంటే నాకు గూడా అట్లనే అయితది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.